ఇక నగర శివార్లలో ఉన్నటువంటి భూములను తెలంగాణ సర్కారు ఏలమయ్య చూస్తున్నది. వీటి విలువ దగ్గర దగ్గర 100 కోట్ల మీదికెంచే ఉంటదట. మరి ఏలం ఉన్నట్టుండి ఎందుకు ఎత్తున్నది, 10 పచ్చాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారన్న మాట వార్త పురాగా తీసుకొచ్చిన కదా, చూద్దాం పాండ్రి. ఇక హైదరాబాదు శివారు ప్రాంతంలో ఉండే భూములను ఏలం వేసేటందుకు తెలంగాణ సర్కారు తయారయ్యిందయ్యా. ఇక ఈ మేరకు మొత్తం 66 ఎకరాలను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా విక్రయం చేయబోతున్నది అన్నట్టు. ఇక రాయదుర్గంలో 4 ప్లాట్లు, ఉస్మాన్ సాగర్ లో 46 ఎకరాలతో పాటు 13 ప్లాట్లను ఏలం వేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చింది తెలంగాణ సర్కారు. మొత్తం 17 ల్యాండ్ పార్సిల్ ఉన్నటువంటి దగ్గర దగ్గర 66 ఎకరాలు అమ్మకానికి ఈ మధ్య కాలంలోనే టీజీఐఐసి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ ను పిలిచిందయ్యా. టెండరు దాఖలకు ఆగస్టు 8 వరకు గడువును పెట్టింది. ఇక అదే రోజు టీజీఐఐసి బోర్డు రూమ్ లో టెక్నికల్ ప్రజెంటేషన్, ఆగస్టు 12న టెండర్ అవార్డు ఇవ్వబోతున్నారు అన్నట్టు. ఇక ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ల ధర మాత్రం దగ్గర దగ్గర 200 కోట్ల మీదికెంచే ఉంటదని చెప్పి టీజీఐఐసి నిర్ధారణ చేసిందయ్యా. మరి ప్రస్తుతానికి తెలంగాణ సర్కార్ అయితే నగర శివారు ప్రాంతంలో ఉన్న భూములను ఏలం వేయడానికి రెడీ అవుతున్నది. మరి ఈ ఏలం ముచ్చట్లలో 10 పచ్చ పార్టీలు ఎట్లా రియాక్ట్ అవుతారు, అవతలోళ్ళు ఎట్లా యాంటీగా మాట్లాడతారో తెలంగాణ సర్కారు చేత పడుతున్నటువంటి భూముల ఏలం ముచ్చట్లల్లా మరి మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.